అందరికీ నమస్కారం. నా పేరు వి. గౌతమ్ బాబు. మా ఫాదర్ వి. జగదీశ్వరయ్య గారు. అక్కడ పేరూరులో వర్క్ చేసినారు. తర్వాత నేను వచ్చేసి 1987-88 బ్యాచ్లో 10th క్లాస్ మాది. ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ 75 సంవత్సరాల ఉత్సవం అవుతుందో చాలా గొప్పగా ఘనంగా జరపాలని చెప్పని చాలా ఎదురు చూస్తున్నాము. ఒకటి, రెండు, ఈ సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేదా దీని ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఏవైతున్నాయో వీటిని తలుచుకుంటే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల విద్యార్థులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రస్థానం ఎక్కడెక్కడో అక్కడ మొదలైంది, దేర్ బై స్కూల్ ప్రస్థానం కూడా మొదలైంది. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఏమనిపించిందని చెప్పంటే, ఈ కొన్ని ఈవెంట్స్ మైలురాళ్ళు అంటాం కదా, ఈ మైలురాళ్ళకి కొన్ని పేర్లు పెడతారు జనరల్గా. దీనికి కూడా మహాప్రస్థానం, మహాప్రస్థానం 2026 జడ్పిహెచ్ఎస్ పేరు అన్నట్టుగా ఉంటే తర్వాత తరాల వరకు గుర్తుంటుంది అని అనిపించింది. ఎందుకంటే పేరూరు స్కూల్ అంటే చాలా మంచి వాతావరణం. పేరూరు స్కూల్ అని చెప్పంటే ఒక అందరికీ ఇన్ని సంవత్సరాల విద్యార్థులకి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళ జీవితం మొత్తం సెటిల్ కావడానికి దోహదపడ్డటువంటి మంచి స్కూల్ అది. కాబట్టి ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నా చెప్పంటే, 19th April 2026 జరిగేటువంటి సెలబ్రేషన్స్ నేను వస్తున్నా. మనందరం కలిసి అక్కడ ఈ ఉత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ ఉత్సవంతో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది పేరూరు స్కూల్కి. ఎందుకని చెప్పంటే ఇలాంటి సెలబ్రేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్కి కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తాయి. కొత్త ఆలోచనలు అక్కడి నుంచి మనం చెప్పలేము, ఎవరెవరు ఏ స్టూడెంట్ నెక్స్ట్ ఎట్లా మారుతారు, ఎంత గొప్పగా మారుతారు అని చెప్పలేము. దానికి ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది కూడా నాకు అనిపిస్తుంది. అయితే ఈ పేరూరుకి పక్క విలేజ్ నుంచి, అంటే మేము వెంకటగిరి నుంచి వచ్చేది, తర్వాత అట్లా కన్మన్నూరు నుంచి వచ్చేది, తర్వాత ఇస్రం వర్నే ముత్యాలంపల్లి ఏరియా నుంచి వచ్చేది. అయితే మేమందరం కూడా స్కూల్కి రావడానికి పోవడానికి అంత దూరం నుంచి వచ్చినా కూడా ఇబ్బంది పడకపోయేది. ఎందుకని చెప్పంటే అక్కడున్న వాతావరణం చదువుకోవడానికి దోహదపడుతూ మా టీచర్లందరూ కూడా, మా నాన్నగారు మాకు 8th క్లాస్ వరకు చెప్పినారు, 8th క్లాస్ తర్వాత కాకుండా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. తర్వాత అక్కడున్న టీచర్లందరూ కూడా మాకు అంటే ఈ రోజు ఏదైనా వర్క్ చేసుకోవాలని చెప్పారంటే ఆ బేసిక్స్ అన్నీ కూడా పేరూరు స్కూల్ నుంచే స్టార్ట్ అయినాయి. అయితే ఇక్కడ వజ్రోత్సవాల గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటని చెప్పారంటే, ఇది చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి చాలా పెద్ద ఈవెంట్ ఇది. ఎందుకంటే ఇది ఒక మైలురాయి. ఈ మైలురాళ్ళ వెనుక ఎంతో పెద్ద చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకి పునాదుల దగ్గర నుంచి తీసుకుంటే దాని వెనుక ఎవరైతే కష్టపడి దాన్ని అభివృద్ధి చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిండ్రో అది ఆ గుర్తింపు పోవద్దు అంటే తన నెక్స్ట్ తరాల వాళ్ళకి దాన్ని అదే రకంగా అందించగలగడానికి పనికొస్తుంది ఈ వజ్రోత్సవాలు. అందులో అనుమానం లేదు. ఒకటి. రెండోది, వజ్రోత్సవాల గురించి ఏర్పాటు చేసుకోవడంలో పడుతున్న ఆర్గనైజర్స్ అవుతున్నారు చాలా కమిట్మెంట్తో, చాలా వండర్ఫుల్గా అంటే ఈవెంట్ని ఎవ్రీ బిట్ ప్లాన్ చేసుకొని చేస్తున్నటువంటి ఈ విషయానికి నిజంగా వాళ్ళకి అభినందనలు. అందులో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా దీనికి సంబంధించి మన విద్యార్థులకు సంబంధించి కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీని ద్వారా ఏం తెలుపుతుందని చెప్పాలంటే, ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంతమంది విద్యార్థులు 75 సంవత్సరాలు నడిచిన స్కూల్ నుంచి ఇన్ని రకాలుగా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయి చాలా ఉన్నతంగా సెటిల్ అయిపోయినటువంటి ఇంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ తరాలు కూడా పేరూరు స్కూల్ పేరు నిలబెట్టేటట్టు, రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా నిలబెట్టుకునేటట్టు విద్యార్థులందరూ కృషి చేసి పెద్ద పెద్ద సైంటిస్టులుగా, పెద్ద ఇంజనీర్లుగా, పెద్ద డాక్టర్లుగా, పెద్ద ప్లేయర్స్గా, బిజినెస్ మెన్గా రకరకాలుగా డెవలప్ అయ్యి మన పేరూరు పేరుని నిలబెట్టాలని చెప్పి ఈ రకంగా చెప్పాలనిపించింది నాకు. కాబట్టి అందరూ 19th April తప్పకుండా మనందరం జాయిన్ అయిపోయి ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరం సమాజానికి తెలపాలి. ఏమైనా చెప్పానంటే ఇది చాలా గొప్పగా జరగబోయేటువంటి ఈవెంట్ అందరం పార్టిసిపేట్ చేసి ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే విషయం. ప్లస్ విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ విద్యార్థులందరూ కూడా మనం ఆహ్వానం పలుకుతూ దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఏం తెలియజేస్తుందంటే 19th April 2026 అందరం కలుసుకొని దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఒక గొప్ప మైలురాలుగా ప్రూవ్ చేద్దాం అని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.